దేవుని వాక్యం రెండవ వచనం చదువుదాం. రెండవ వచనం నుండి, ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలమందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. కానీ అతని స్థలములందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన స్థలములై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలుల మీద బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదటను నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నింటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ సన్నిధి కొరకుందన్నా, మీ పాదముల ఎద్దుకు వచ్చాం, మీ సన్నిధికి వచ్చాం తండ్రి. నాతో మా అందరితో మీరు ఉండండి, మా అందరితో మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఇంకా రావాల్సిన బిడ్డల్ని సకాలంలో తోలుకొని రండి. నన్ను మీ సిలువ సాటు మరుగు చేసి మీరే మాట్లాడి నడిపించి మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి వేడుకొనిచున్నామా తండ్రి, ఆమేన్. చూడండి, దావీదు మహారాజు
చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోన్ మరి రాజుగా చేయబడి ఆయన చేసే పని ఏంటంటే మంచి బలుల్ని దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. 3వ వచనం చదువుతారా ఒకసారి? తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. అది బలులు అర్పించుచు ధూపం వేయుచు నుండెను. బలులు దేవునికి ఇష్టం, ధూపం కూడా దేవుడికి ఇష్టం. ఆ విధంగా ఆయన దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 4వ వచనం, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. ఎన్ని? 1000. 1000 అంటే 100 కాదు, 1000 అంటే 10 వందలు. 1000 బలులను అర్పించెను. 1000 బలులను అర్పిస్తే దేవునికి అసలు ఎంత సంతోషం కలిగిందో. ఆ సంతోషం పట్టలేక దేవుడు ఏమంటున్నాడంటే ఆయనతో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూడండి, మామూలుగా అయితే మనం అడుగుతాం దేవుణ్ణి, ప్రభా నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇట్లా చేయండి, నా కొడుకుని ఇట్లా చేయి, నా బిడ్డని ఇట్లా చేయి, నాకు ఒక ఇల్లు, నాకు ఒక వాకిలి, నాకు ఉద్యోగమే, నాకు బిడ్డని, నా కుమారుడిని. ఈ విధంగా మనం దేవుని దగ్గర అనేకమైన మనం అడుగుతాం. కానీ ఇక్కడ దేవుడే నీకేం కావాలో అడుగుమంటున్నాడు సొలొమోను. దేవుడే స్వప్నం ముందు వచ్చి ఏమంటున్నాడంటే నీకేం కావాలో కోరుకోవయ్యా, నువ్వేది అడిగినా నేను ఇస్తా అని దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వేది అడుగుతావో అడుగు. ఎప్పుడు ఆ మాట అంటాం మనం? సొలొమోను అంటే దేవునికి ఇష్టమైపోయాడు, సొలొమోను దేవునికి నచ్చాడు కాబట్టి అడుక్కో, నువ్వేమడుగుతావు అడుగు, నువ్వేది కోరుకుంటావో కోరుకో, నన్ను ఏది ఇమ్మంటావో చెప్పు ఇస్తా అని. చూడండి, ఇంకోటి ఏంటంటే మానవుడికి అంత సన్నిహితమైన స్థానం ఇయ్యడు దేవుడు. ఎందుకంటే నువ్వేం కోరుకుంటావో చెప్పలేం. బైబిల్లో హెరోదియా కుమార్తె ఉన్నది. ఎవరండి? హెరోదియా కుమార్తె ఉన్నది. హెరోదును ఆయన పుట్టినరోజుకు ఆమె వచ్చి ఆయన్ని బాగా ఘనపరుస్తుంది, నాట్యం చేసి ఘనపరిస్తే ఆ నాట్యం అంతట్లో కూడా ఆ సభ ఎదుట ఆ విధంగా చేసేసరికి వాళ్ళందరూ కూడా సంతోషపడి రాజుగారు ఏమంటారంటే, రాజుగారు ఏమ్మా నువ్వు మమ్మల్ని సంతోషపెట్టావు కనుక నువ్వేది కోరుకుంటావో కోరుకో, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తా అంటాడు. ఏమంటాడు? నువ్వు కోరుకున్నది ఇస్తా అంటాడు యెహోరోదు రాజు. అంటే ఆమె ఏం చేసిందంటే మా అమ్మని అడిగి వస్తానండి అని వెళ్తుంది. ఇంటికి వెళ్ళిపోయి అమ్మ రాజుగారు ఏది అడిగితే అది ఇస్తానంటున్నారు, మరి నేనేం కోరుకోవాలి అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది. ఎవరు? హెరోదియా ఏం చెప్తుందంటే యోహాను తలకాయ కోరుకో అంటది. యోహాను తలకాయ కోరుకో అంటది. యోహాను సరసాల్లో ఉన్నాడు, అతను తలకాయ నరుక్కొని తీసుకురమ్మని అంటది. ఈ బిడ్డ పోయి రాజుగారిని, అయ్యా మీరు ఏది అడిగినా ఇస్తారా? ఏది అడిగినా ఇస్తానమ్మా, నా రాజ్యంలో సగం భాగం అడిగినా ఇస్తాను, నువ్వు ఏది అడిగినా ఇస్తానని అతడు చెప్పినప్పుడు ఆ అమ్మాయి నాకు ఈ సరసాలు ఉన్నటువంటి యోహాను తలకాయ కావాలి, అది పొలంలో తెచ్చి నాకు ఇవ్వండి అంటది. అంటే అబ్బా రాజుగారి నాలుక కొరుక్కొని రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండున్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అననొల్లకపోయాను. కాబట్టి వెంటనే బట్టొత్తులు పిలిచి సరసాల పంపించి యోహాను తలకాయ నరుక్కురమ్మని తీసుకొచ్చి ఇస్తారు. కాబట్టి చూడండి, దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు మనం అనుకుంటున్నాం, కానీ చూడండి ఇస్తాడు. సొలొమోనుకు ఆయన ఏమడిగాడంటే జ్ఞానం ఈ ప్రభు అని అడిగాడు. ఏమేమన్నాడు?
జ్ఞానం ఇవ్వండి నాకు, ఈ మనుషులందరూ నడిపించే జ్ఞానం నాకు ఇవ్వండి, జ్ఞాన వివేకములు ఇవ్వండి. నాకేమీ అక్కర్లేదు, ఈ ప్రజల్ని నడిపించడానికి నాకు తగిన సామర్థ్యత, తగిన శక్తి, తగిన జ్ఞానం నాకు కావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఇచ్చేశాడు. ఈ అమ్మాయి ఏం అడిగిందంటే యోహాను తలకాయ అడిగింది. తలకాయ ఏం చేసుకుంటారు? గొర్రె తలకాయో మేక తలకాయో అయితే కాల్చుకొని కూర అనుకోవచ్చు. కానీ యోహాను తలకాయ ఏం చేసుకుంటావు? ఎందుకు పనికిరాదు? ఒక ప్రాణాన్ని బలిచ్చింది. ఎందుకంటే ఆ వాళ్ళ తల్లి యొక్క చరిత్రను బయట పెట్టినందువల్ల కక్షతో, కోపంతో, కుట్రతో, పగతో యోహానును చంపించింది. యోహాను ముక్కుసూటి మనిషి, ఆయన సూటిగా మాట్లాడేటువంటి వ్యక్తుడు అనమాట. హేరోదు రాజును భయంకరంగా గద్దిస్తూ ఉంటాడు. అందుకని అదంతా కూడా వీడిని ఏం చేసిందంటే సమయం కొరకు కాచుకొని చూసింది. ఒకరోజు రాని వచ్చింది అవకాశం, రాజుగారు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. కానీ రాజుగారు మాట వెనక్కి తీసుకోడు కనుక ఏం కోరుకుంది? యోహాను తలకాయ కోరుకుంది. కానీ సొలొమోను గారు కోరుకున్నది అలాంటి సగం రాజ్యమో, బంగారమో, వెండో, ఇంకేంటో అడగలేదు. లేదా చచ్చిపోయేదాకా నేను అసలు నాకు మరణమే ఉండొద్దు అనే కోరుకోలేదు. ఆయన కోరుకున్నది ఏంటంటే నాకు జ్ఞానం కావాలి ప్రభా, ఈ మనుషుల్ని నడిపించే ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. అది చూడండి, చాలామంది ఈ రోజుల్లో కోరుకున్నది ఏంటంటే ఎన్నెన్నో ఈ లోక సంబంధం వాటిని కోరుకుంటున్నారు. కానీ నాకు ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి, ఒక పవిత్రమైన సాక్షిగా బ్రతికించుకోండి, నీ పరిచారకుడిగా చేసుకోండి ప్రభా, నాకు ఇలాంటి వరం నాకు ఇవ్వండి, అయితే నా కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకునే జ్ఞానం నాకు ఇవ్వండి, నా పిల్లల్ని చక్కగా దేవునిలో నడిపించుకునేటువంటి జ్ఞానం నాకు ఇవ్వండి అని అడగట్లేదు. కానీ ఎన్నెన్నో రకాల కోరికలు కోరుతూ ఉన్నారు. కానీ సొలొమోను గారు కోరుకున్న కోరిక ఏంటంటే కేవలం దైవికమైనటువంటి జ్ఞానం, ఈ ప్రజలందరికీ సరిగా తీర్పు తీర్చేటువంటి జ్ఞానం, సరిగా తీర్పు తీర్చేటువంటి జ్ఞానం అడిగితే దేవుడు అద్భుతంగా ఇచ్చాడా? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు అందుకని మనం అడిగినవి చాలా అడుగుతాం, కానీ మనం అడిగినవి అన్నీ ఇవ్వడు. అది దేవుని రాజ్యానికి అనుకూలమైన అయితే దేవుడు ఇస్తాడు. చాలాసార్లు మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం, దేవుడు నాకు ఇది ఇచ్చాడండి, అది ఇచ్చాడండి. సంతోషమే. దాని వలన దేవుణ్ణి గణపరిచేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, దేవుని దగ్గర ప్రార్థన చేసావో, దేవుడు నీకు అనుగ్రహించాడు. అయితే దాన్ని పొందినటువంటి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి? గణపరిచేటువంటి వ్యక్తులంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వ్యక్తులంగా ఉండాలి. ఆయన దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువుని గణపరిచేటువంటి వరమే కానీ ఆయన సొంతానికి వాడుకున్న వరం కాదు. ప్రజలను అనేకులను తీర్పు తీర్చడానికి, అనేకులకు మంచి పంచాయతీ చేయడానికి, వాళ్ళు చక్కటి తీర్పులు ఇచ్చి నడిపించడానికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు రాజ్యం కొరకు వాడాడు. దేవుని రాజ్యంలో వాడాడు, ప్రజలందరి కొరకు వాడాడు, ప్రజల కొరకు వాడాడు. కాబట్టి ప్రజల కొరకు వాడడం కొరకు ఇచ్చాడు కనుక అది ప్రజల కొరకే వాడాడు. ఆ విధంగా నడిపించబడినటువంటి మరి సొలొమోను గారిని దేవుడు ఎంతగానో దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను గ్రహించింది ఏంటంటే, యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో అది నీకేది ఇష్టమో అన్నట్టే కదా, నీకేది ఇచ్చుట, దేన్ని నీకు ఇచ్చుట ఇష్టమో, దేన్ని నీకు ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవి. అట్లా మాట్లాడంటే నువ్వే ప్రపంచంలో ఏది అడిగినా ఇక మాట తప్పడాయన.
కాబట్టి దేవుడే స్వయంగా తనతో మాట్లాడినప్పుడు ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే జ్ఞానం అడిగాడు. ఏమడిగాడండి? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కొంతమంది ప్రార్థనాత్మని ప్రభా, మంచి టాలెంట్ ఈ ప్రభా, పాట పాడే టాలెంట్ ఈ ప్రభా, సాక్ష్యం ఇచ్చే యోగ్యునిగా నన్ను చేయి ప్రభా, నీ సేవకునిగా వాడుకో ప్రభా, నీ పనిముట్టుగా వాడుకో ప్రభా, నీ చేతులు వాడబడే పాత్రగా నన్ను చేయి ప్రభా, నీ చిత్తంలో వాడబడే యోగ్యునిగా నన్ను చేయి ప్రభా, యోగ్యురాలుగా నన్ను చేయి ప్రభా అని మనం వేడుకోవాల్సినటువంటి శ్రేష్టమైనవి ఉన్నాయి. దేవుణ్ణి అడుక్కునేటివి ఉన్నాయి. నన్ను వాడుకో ప్రభా, నేను నీ కొరకు నన్ను వాడుకో అయ్యా, నా స్వరాన్ని వాడుకో అయ్యా, నా బలాన్ని వాడుకో తండ్రి. ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయే పరిస్థితి అవుతుంది. సావు బ్రతుకుల్లో ఉంటారు. చాలామంది ఏమంటారంటే నా కొడుకు కనుక బ్రతుకుతే ఇగో నీ కొరకే ఇస్తా ప్రభా. మంచిదే, నీ బిడ్డ నా బిడ్డ బతికినట్లే చచ్చిపోయేది డాక్టర్ ఏం చెప్పాడంటే ఇక బ్రతకడం చాలా కష్టం అండి, తీసుకోండి అంటారు. అలాంటి వ్యక్తుల దగ్గర మనం దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే ఏంటంటే, ప్రభా నా బిడ్డ కనుక బ్రతికినట్లయితే ఇదిగో నా బిడ్డని నీ కొరకు నీ సేవకి ఇస్తా ప్రభా, నీ పని చేయించేస్తాను ప్రభా. అట్లా ప్రమాణం చేస్తారు. కానీ ప్రమాణానికి చెప్పండి అనుకూలంగా నడుచుకోరు. దేవుడు మాట తప్పడు. దేవుడు మాట ఇస్తే తప్పడు. మనం కూడా దేవునికి ఆపతిలో చాలాసార్లు ప్రాణాపాయంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తిరిగితే మన అవసరతుల్లో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన కోరికను తీర్చడానికి ఇష్టపడతాడు. నీ కోరికలు చాలా తీర్చి ఉండి ఉంటాడు. అయితే కొన్నిసార్లు నీ కోరికలు తీర్చినప్పుడు నువ్వు చెప్పినట్లుగా ఆయనకు నడుచుకోకపోతే ఆయన ఇచ్చినందుకు బాధపడతా ఉంటాడు. నీకు ఇచ్చినందుకు ఆయన బాధపడతా ఉంటాడు. ఇచ్చి మళ్ళీ గుంజుకోడు వెంటనే. అంత బలహీనమైన దేవుడు కాడు. ఎందుకంటే ఇవ్వడం ఆయనకు తెలుసు, కానీ మళ్ళీ తీసుకోవడం అనేది అంత తొందరగా చేయడు ఆయన, అంత తొందరపడ్డా ఆయన మళ్ళాగా. కాబట్టి చూడండి, సొలొమోను దేవుణ్ణి ఏమడిగాడు అంటే జ్ఞానం అడిగాడు. సొలొమోను దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, నువ్వు దేన్ని కోరుకుంటావో కోరుకో, ఏం అడుగుతావో అడుగు, నువ్వు అడిగింది నేను ఇస్తా. అక్కడ హేరోదు రాజు కూడా హేరోదియ కుమార్తెను అడిగాడు, నువ్వేం కోరుకుంటావు కోరుకోమ్మా, నేను నీకు ఇస్తా, నా రాజ్యంలో సగం అడిగినా ఇస్తా అని చెప్పినప్పుడు అట్లాంటి అడిగినా ఆమెకి ఎంతో లాభం ఉండేది. కానీ ఏం అడిగింది? యోహాను తలకాయని అడిగింది. యోహాను తలకాయని అడిగి ఒక మనిషిని చంపించింది. నరహంతకురాలు అవుతుందే తప్ప పరిశుద్ధురాలు ఎన్నటికీ కాదు. ఇంకోటి ఏంటంటే, ఆ శాపం పాపం ఆ కుటుంబం మీద ఎప్పటికీ పనిచేస్తుందే తప్ప ఎంత మాత్రం కూడా ఆ కుటుంబానికి క్షేమం ఉండదు. కాబట్టి సాగుతుందని, జరుగుతుందని, నడుస్తుంది అనుకొని మనం మన ఇష్ట ప్రకారమైనటువంటి కోరికలతో మనం ముందుకు వెళ్ళిపోతే నష్టాల పాలు అవుతూ ఉంటాం. కాబట్టి దయచేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించి దేవుడి దగ్గర అనేకమైన మనం అడుక్కోవాల్సిన వారమై ఉన్నామో. మనం కూడా అడుగుతున్నాం, చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ప్రభా మాకు ఒక విశాలమైన మందిరం అంటే ఏం చేశాడు? ఇచ్చాడా? విశాలమైన మందిరం ఏమని చాలా దాదాపు నేను 95 కాదు, 92 కాదు, 91 కావచ్చు, 91లో నుంచి నేను ప్రభు దగ్గర పోతున్నా. 92కు మారవలసి పొందిన ఏమండి. అప్పటి నుంచి నేను మారవలసి పొందిన కానుండి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, మామూలుగా ప్రార్థన చేస్తున్నా దేవుని దగ్గర నాకు ఇలాంటి కావాలని. ఆ తర్వాత దేవుడు నాకు ఈ ఊరు చూపించిన తర్వాత నేను అడిగింది, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, నాకు 357 అడుగుల పొడవు స్థలం కావాలి, 157 అడుగుల వెడల్పు స్థలం నాకు కావాలి. ఇది నా కోరిక. నాకు ఒక విశాలమైనటువంటి ఏర్పాట్లు నువ్వు చేయాలి. దేవుడు మనం అడిగిన ఇస్తాడు. అయితే అవి ఎట్లా ఉండాలంటే ఆయనకు మహిమ తెచ్చేవై ఉండాలి. ఒక మంచి అల్లుడు కావాలి ప్రభా. ఓకే, అయితే ఆ అల్లుడు దేవుని పని చేసేవాడై ఉండాలి. ఒక మంచి కోడలు కావాలి ప్రభా, ఆ కోడలు కూడా దేవుని పని చేసేదై ఉండాలి. ఒక పెద్ద ఉద్యోగం కావాలి ప్రభా, సంతోషమే, ఆ ఉద్యోగం ద్వారా దేవుడికి మహిమ వచ్చేదిగా ఉండాలి.
మనం ఏదన్నా కోరితే ఆ కోరిక ద్వారా దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తులంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు కోరుతున్నావు, ఆయన మనకిస్తున్నాడు. నువ్వు కోరుకున్నావు, ఆయనకి ఇచ్చాడు. అయితే నువ్వు ఆయన్ని మర్చిపోవద్దు. కొంతమంది ఆయుష్ని ప్రభా నేను ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే నీ పని చేస్తా ప్రభా, మాట తప్పద్దు. నీకు ఆయుష్ని ఇచ్చాడు. ఎప్పుడో చచ్చిపోయేటోడివి, ఎప్పుడో చచ్చిపోయేదానివి. తర్వాత నువ్వు అనారోగ్యంగా ఉన్నావు ఒకరోజు, దేవుడు ఇప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. అయితే ఆరోగ్యంతో దేవుని నువ్వు గనపరచాలి. ఆ ఆయుష్కాలంతో దేవుని నువ్వు గనపరచాలి. అది న్యాయం. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్నది ఏది నీది కాదు, నాది కాదు, మనది కాదు. ఆయన కలిగిస్తే కలిగిందే తప్ప మన సొంతంగా సంపాదించుకుంది ఏది లేదని నేను బాహాటంగా చెప్తా. మీరు చెప్తారా? ఆయన లేకుండా మనం ఏమీ కలిగలేము. సమస్తము ఆయన మూలముగా. ఆగండి చెప్పండి, మీరు కూడా చేయలేదు చెప్తారా? నేను కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా నేను కలిగి లేను. ఆయన ద్వారానే నేను కలిగి ఉన్నా. ఆయనే నాకు కలగజేశారు, నా దేవుడే నాకు కలగజేశారు అనే గ్రహింపును మనం కలిగి ఉంటే మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా మనం కలిగలేం. చదువు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. అది సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ జ్ఞానం ఎక్కడిది? ఈ తెలివి ఎక్కడిది? ఈ ఆరోగ్యం ఎక్కడిది? ఈ ఆయుష్ ఎక్కడిది? ఈ వ్యవస్థ ఎక్కడిది? ఈ డిగ్నిటీ ఎక్కడిది? ఈ ఘనత ఎక్కడిది? మనకు ఈ పిల్లలు ఎక్కడి వారు? ఈ కుటుంబం ఎక్కడిది? ఈ భార్య ఎక్కడిది? ఈ భర్త ఎక్కడిది? ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. ఆయన మూలముగానే ఇవన్నీ. కానీ మన స్వంతముగా మనం ఏమీ సంపాదించుకున్న వారము కాము అనే సత్యాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. కాబట్టి ఆయనకి దేవుడు ఏమిచ్చాడండి? జ్ఞానం ఇచ్చాడు. దేవుడు అడిగితే మనం మామూలుగా అయితే మనల్నిగా మన దగ్గరికి వచ్చి అట్టు అడిగితే మనం ప్రభా నాకు 2 క్వింటాల బంగారమే అంటాం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా డబ్బులు లారీ నిండా డబ్బులు ఈ ప్రభా అంటాం కావచ్చు. ఏదో కోరుకోవయా, నువ్వే ఏదో కోరుకుంటూ కోరుకోకపోయి నేను ఇస్తా నీకు అని దేవుడు రాత్రిపూట ఆ దర్శనంలోకి వచ్చి అన్నాడు అనుకో, ఏం కోరుకుంటాం మనం? మనమైతే ఏం కోరుకుంటాం ఏంటండి? పిల్లల కొరకు అడుగుతాం, కొడుకుల కొరకు అడుగుతాం, మన భవిష్యత్తు కొరకు అడుగుతామే తప్ప దేవుని రాజ్యము కొరకనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ప్రభా నాకు జ్ఞాన వివేకములు ఇవ్వండి, ఈ ప్రజలను సరిగా పరిపాలించేటువంటి జ్ఞానము నాకు ఇవ్వండి, నాకేమీ అక్కర్లేదు. అందుకని ఆయన ఏమంటుండంటే నువ్వేదో పెద్ద అడుగుతావు వస్తాను అనుకున్నా కానీ నువ్వేది అడగలేదు, నువ్వు జ్ఞాన వివేకములు కావాలని అడిగినావు. కాబట్టి జ్ఞాన వివేకములు ఇస్తా, జ్ఞాన వివేకములు ఇస్తా. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఇక మీదటను నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు చూడండి ఎంత గొప్ప మనసు అండి. ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానం ఎవరు ప్రపంచంలో అలాంటి జ్ఞానం గలవారు లేకుండా చేశాడు. ఎంత మంచి జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం అంతా దేనికి ఉపయోగించాడంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకే ఉపయోగించాడు, దేవుని రాజ్య విస్తరణత కొరకే ఉపయోగించాడు. కానీ చాలామంది జ్ఞానం గలవారు ఉంటారు, ఎంతెంతో వివేకములు గలవారు ఉంటారు, మంచి ప్రజ్ఞ గలవారు ఉంటారు. వారి జ్ఞాన వివేకములను బట్టి వారు దేవుణ్ణి గణపరచాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుణ్ణి మహిమపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అంతేకాని అది నీ కొరకే వాడుకొని, అది నీ వరకే వాడుకొని, అది నీ కుటుంబం కొరకే వాడుకొని అంతవరకే దాన్ని ముగించకుండా దాన్ని దేవుని కొరకు వాడబడాలని ఆశపడుతున్నటువంటి విధానం దేవుడిది. కాబట్టి అంత గొప్ప మనసు మనం కలిగి ఉండాలి, అంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది దేవునికి నచ్చుద్ది. కానీ దేవునికి నచ్చే అటువంటి పనిని అతను చేసినందువల్ల అతనికి జ్ఞాన వివేకములతో పాటు ఏమిచ్చాడు? ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను.
అందువలన నీ దినములన్నింటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. ఎంత గొప్ప భాగ్యం! రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను నుండడు అని దేవుడే ప్రమాణం చేశాడు సొలొమోను విషయంలో. కాబట్టి సొలొమోను చిన్నవాడు, చిన్నపిల్లవాడు, కానీ దేవుడి దగ్గర కోరుకునేటువంటి కోరిక ఏమిటంటే జ్ఞానం. ఈమె కూడా చిన్నపిల్లే, అందరి ముందు మంచి నాట్యం నేర్పించింది. భరతనాట్యం నేర్చుకుంటారు చాలామంది స్త్రీలు, పురుషులు, ఇంకా రకరకాల యాక్షన్స్ నేర్చుకునేటోళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చి. ఆమె నేర్చుకొని ఆమె కోరుకున్న కోరిక ఏంటంటే ఒక భక్తుడు, ఒక దేవుని సేవకుడు ఆయన ప్రాణాన్ని, ఆయన తలకాయను కోరుకుంది. ఏం కోరుకుంది? ఆయన తలకాయను కోరుకుంది. అంటే ఆయన ప్రాణాన్ని తీపిచ్చింది. ఆమె ఏమంటుందని, ఆమె ప్రజ్ఞ వల్ల, లేకపోతే ఆమె నాట్యం ద్వారా, ఆమె నేర్చుకుని ఆమె సంపాదించుకున్నటువంటి కళ ద్వారా, ఆ కళాకారం ద్వారా ఆమె ఏం చేసింది అంటే ఒక ప్రాణాన్ని కోరుకుంది. ఎంత పాపం! అదెంత పాపం! ఎందుకంటే ఆ కుటుంబంలోనే గౌరవ మర్యాదలు లేనటువంటి కుటుంబం అది. అలాంటి పద్ధతులకి మనం ఎక్కడ చోటు ఇవ్వకూడదు. కానీ సొలొమోను రాజకుటుంబం నుంచి పెరిగాడు. అద్భుతమైనటువంటి కోరిక ఏంటంటే నాకు జ్ఞానం మాత్రం కావాలి, నాకు జ్ఞానం మాత్రం కావాలి. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీ కుటుంబంలో నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు ఇవ్వండి. నా పిల్లల్ని సరిగా నీ సన్నిధిలో నడిపించేటువంటి జ్ఞానం నాకు ఇవ్వండి. నా పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించుకునేటువంటి జ్ఞానం నాకు ఇవ్వండి. నా పిల్లల్ని మారుమనసు పొందించేటువంటి జ్ఞానం నాకు ఇవ్వండి. నా పిల్లల్ని వాక్యానికి లోబడేటట్లు చేసుకునే జ్ఞానము నాకు ఇవ్వండి. నీ యందు భయభక్తులు నేర్పేటువంటి జ్ఞానము నాకు ఇవ్వండి. నా కుటుంబంలో నా కోడళ్ళు లోబడాలి, నా కొడుకులు లోబడాలి, నా బిడ్డలు లోబడాలి, నా అల్లుళ్ళు కూడా లోబడాలి. నీ యందు భయభక్తులతో నడిచేటువంటి వారుగా ఉండాలి. అలా నడిపించుకునేటువంటి జ్ఞానము నాకు ఇవ్వండి. నీ చిత్త ప్రకారంగా నడిచేటువంటి జ్ఞానము నాకు ఇవ్వండి. నీ వాక్యాన్ని మీరి నడిచేటువంటి వానిగా నన్ను చేయవద్దు. తగిన జ్ఞానము నాకు ఇవ్వండి. ఎక్కడ నీ చిత్తాన్ని దాటిపోయేటువంటి వ్యవస్థ నాకు వద్దు తండ్రి. నీ జ్ఞానము నాకు ఇవ్వండి, నీ జ్ఞానము నాకు ఇవ్వండి. దేవుని జ్ఞానం ఉంటే ఏం చేస్తామంటే సరిగా మనం నడుచుకుంటాం. సరిగా నడుచుకుంటే ఎంత సంతోషాన్ని దేవుడు పడతాడో చెప్పడానికి వీల్లేదు. ఒక మాట దయచేసి ఒక మాట చూసుకుందామా. 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అది ఇట్లా తగ్గింపు అనేది ఉండాలి. నాకు శక్తి లేదు తండ్రి, నాకు బలము లేదు తండ్రి, నాకు తగిన జ్ఞానం ఇవ్వండి. నా కుటుంబం చెల్లాచెదురైపోయేటువంటి వ్యక్తులుగానే ఉండవద్దు. నా కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానము నాకు ఇవ్వండి. మేమేమి తెలియని వారం, మాకేమీ తెలియదు నాయన, మేమేం చేసుకోలేము. నేను చెప్తే నా పిల్లలు వినరు, నేను మాట్లాడితే నా బిడ్డలు వినరు, లోబడరు. దయచేసి నువ్వే వెళ్ళి వాళ్ళతో మాట్లాడు తండ్రి. వాళ్ళు నీ మాట వినేటట్లు వాళ్ళకి అట్టి భయము పుట్టించండి, లేదా అట్లాంటి జ్ఞానం వాళ్ళకు కూడా ఇవ్వండి. దయచేసి వాళ్ళు నీ మాట వినేటట్లు చేయండి. నేను ప్రార్థన చేస్తా అంతే, నేను మాట్లాడితే వాళ్ళు నా మాటలు వినరు తండ్రి. దయచేసి మీరు సహాయం చేయండి యేసయ్యా అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలంట? వేడుకోవాలి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. లేకపోతే ఏం చేస్తాడంట? అడిగితే ఇస్తాడు. నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేకపోతే నువ్వు అడుగు, తండ్రి నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానమే, నా భార్యను సరిగా ఏలే జ్ఞానమే, నా భర్తను సరిగా దిద్దుకునే జ్ఞానం నాకు ఇవ్వండి, నా భర్తను మార్చుకునే జ్ఞానం ఇవ్వండి, నా భార్యను మార్చుకునే జ్ఞానం నాకు ఇవ్వండి, నా పిల్లలు ఇంటిలో నా పిల్లల్ని మార్చుకునే జ్ఞానం నాకు ఇవ్వండి, నా బిడ్డల్ని మార్చుకునే జ్ఞానం నాకు ఇవ్వండి. వాళ్ళు నా మాట ఇంటలేరు, వాళ్ళు చెదిరిపోతున్నారు, దాటిపోతున్నారు. ప్రభువా నన్ను కనికరించండి, నాకు అట్టి జ్ఞానం నాకు ఇవ్వండి, అలాంటి గ్రహింపు నాకు ఇవ్వండి. ఆయన ఏం చేయాలంట?
జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే దేవుణ్ణి అడగాలంట. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అది ధారాళముగా ఎవరిని కాదనడు, ఎవరికి ఇవ్వనన్నాడు. ఆయన అందరికీ ఇస్తాడు. అయితే జ్ఞానముతో మనం దేవుణ్ణి అడుక్కోవాలి. ఏం అడుగుతున్నావో నువ్వు ఆలోచించాలి. నువ్వు అడిగేది అది ప్రభువుకు ఘనత తెచ్చేదై ఉండాలి. నీ బిడ్డను మార్చమన్నావు, మారుస్తాడు. నీ కొడుకును మార్చమంటున్నావా, మారుస్తాడు. నీ కుటుంబాన్ని కట్టమంటావా, కడతాడు. అయితే ఆయన్ని గనపరచాలి, ఆయన నువ్వు గనపరచాలి. అంతేగాని నీకు నువ్వే ఆయన చిత్తానికి భిన్నంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వేం చేసుకోలేదు, ఆయన లేకపోతే మనం ఏం చేసుకోలేదు. ఆయన నువ్వు అడపతోడు అడిగినావు కాబట్టి నీకు సహాయం చేశాడు. తెలిసి తెలియక నువ్వు అడిగినావు కాబట్టి నీ కోరికను వెంటనే తీర్చాడు. నీ కోరికలు తీర్చబడ్డాయి నీ వలన కాదు, ఆయన తీరిస్తేనే తీర్చబడ్డాయి. కానీ నీ స్వంతంగా తీర్చుకునేవి కానీ కావు. మనుషుడు శక్తి వలన, బలం వలన ఏమీ చేయలేడు. ఆయన ఆత్మ వల్లనే జరుగుతాయి. దేవుడు అనేకమైన నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఘనపరచడం మర్చిపోకు, ఆయన్ని ఘనపరచడం, మహిమపరచడం మర్చిపోకు. ఎందుకంటే ఆయన ద్వారానే వచ్చింది, ఆయన ద్వారానే మనం కలిగి ఉన్నాం, ఆయన ద్వారానే ఈ స్థితి. కాబట్టి అట్టి మీ శ్రేష్టమైన దూరదృష్టి కలిగి మనం ప్రవర్తించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశం. దావీదు మహారాజే ఏమంటాడంటే, కీర్తన గ్రంథమా, కీర్తన 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం ఏమంటాడంటే 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నువ్వు నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. నేను పవిత్రుడు నగునట్లు. ఏంటండి? నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఏముండాలండి? కానీ చాలామంది పైకో మాట, లోపల ఇంకో మాట. పైకి ఒకటి, లోపల ఒకటి. బైబిల్లో ఏముంటుందంటే, మటన్ వండుతాం, చుట్టుపక్కల వస్తారు, చుడుది పెడతాం, పెట్టి అన్న ఈ కిడ్నీ ముక్క వేసుకో, ఈ కార్జు ముక్క వేసుకో, ఈ ముక్క వేసుకో, ఈ వెన్నపూస ముక్క ఇది వేసుకో బాగుంటుంది అని ఏరుకుంటూ వేస్తారు, ఏరుకుంటూ తినపెడతారు. మంచిదే. కానీ లాస్ట్కు వాళ్ళ హృదయంలో ఏముంటుందట? లెక్కలు ఉంటాయంట. చెప్పవేంది? లెక్కలు వేసుకుంటారంట. ఏం వేసుకుంటారంట? లెక్కలు. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థాలు నాశింపకుము. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనును. తినుము త్రాగుమాను అతడు నీతో చెప్పును గాని అతని హృదయముల నుండి వచ్చు మాట కాదు. పైకి పైకి బాగా మాట్లాడతారు. పైకి నేనున్నా, నీకెందుకు బాధ, మేమున్నాం, నీకెందుకు బాధ, అట్లా ఇట్లా ఎన్నో రకాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం వేరే ఉంటుంది. కానీ దావీదు కోరుకుంటున్న కోరిక ఏంటంటే, నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు, నా ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. అది ఎందుకంటే వాళ్ళ అంతర్యం వాళ్ళకు తెలుసు. నువ్వు మాట్లాడింది సత్యమా కాదా, ఏంటండి అది నిజమా కాదా, నీ ఉద్దేశం ఏమిటో నీకు యావత్తు తెలుసు. కాబట్టి సత్యం మాట్లాడరు, వేరే మాట్లాడతారు. వేరే మాట్లాడితే నువ్వు వేరే మాట్లాడుతున్న సంగతి ఆయనకి తెలీదా? దేవుడికి తెలుసు. కాబట్టి దావీదు ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుడు మన దగ్గర కోరేది నీ బంగారం, నీ వెండి కాదు, నీ రూపాలు, నీ ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు. నీవు అంతరంగములో సత్యమును మాట్లాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడు. ఉన్నది లేనట్లు మాట్లాడకు, లేనిది ఉన్నట్లు మాట్లాడకు. సత్యమును కోరుచున్నాడు. నెక్స్ట్, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. అంటే ఏది మంచో ఏది చెడో మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. మనకు అన్ని అవగాహన ఇస్తున్నాడు, అర్థం చేస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం
ముందుకు నడుచుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉండింది. నెక్స్ట్ ఇంకో మాట ఉంది, 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చాలు, ఏం చేయమంటున్నాడు? కడగండి. చాలామంది కడిగితే కడిగించుకోరు, కడుగుదామంటే కడిగించుకోరు. చాలామంది చిన్నపిల్లలు చూసారు ఎప్పుడన్నా? వాళ్ళు మంచిగా స్నానం చేపిద్దాం, శుభ్రంగా తయారు చేపిద్దాం అంటే అస్సలు ఒప్పుకోరు, వాళ్ళు ఏడుస్తారు బాగా. అలాగే మనము కూడా అంతే. దావీదు కూడా పెద్దవాడైన దేవుడి చేతికి అప్పగించుకొని ఏమంటుందంటే, నన్ను బాగుగా కడుగుము, నన్ను కడుగు తండ్రి, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. అంటే పైది కాదు, పై దేహం కాదు, పై బట్టలు కాదు, అంతరంగమును కడుగు, హృదయ అంతరంగాన్ని శుభ్రంగా కడుగు తండ్రి. డాగు మత్స కళంకం ముడత లేకుండా కడుగు, ఎటువంటి మరక లేకుండా కడుగు అని కడగమంటున్నాడు. చాలామంది దేవునికి అధికారం ఇస్తలేరు కడిగించుకోవడానికి. ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా సాకలు అని సబ్బు లాంటి వాడను, ఎవరిని నేను సాకలు అని సబ్బు లాంటి వాడను. ఆయన బట్టలు ఉతుకటోడు కాదు, బట్టలు ఉతకడానికి రాలేదు. ఈ సాకలైన ఏ సాకలైనా హృదయాలను కడిగే సాకలైన, హృదయాలను ఉతికే సాకలైన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, ఉతిక స్నానము చేత. ఏ స్నానం? ఉతిక స్నానం అంటే అంతరంగాన్ని ఉతుకుతాడు, అంతరంగాన్ని కడుగుతాడు, అంతరంగాన్ని పవిత్రపరుస్తాడు, అంతరంగాన్ని శుద్ధిపరుస్తాడు. ఆయన సాకులు అని సబ్బు లాంటి వాడు. తర్వాత కంసాలి వాణి సుత్తె లాంటి వాణ్ణి. సుత్తె ఏం చేస్తుంది? వంకరలన్నీ చక్కపరుస్తూ ఉంటుంది. మన వంకర తొంకరి స్వభావాన్ని, మన వంకర తొంకరి మాటల్ని, మన వంకర తొంకరి నడకల్ని దేవుని వాక్యం అనే సుత్తె ఏం చేస్తుందండి? చక్క చేస్తుంది. కాబట్టి ఆయన చక్క చేస్తున్నప్పుడు చక్క చేయనివ్వాలి, ఆయనను చక్క చేయనివ్వాలి. అంతేకాని నన్ను ముట్టుకోవద్దు, నన్ను చక్క చేస్తాను, నన్ను ఎట్లనే ఉంటా, నా ఇష్టం, నేను ఎట్లనే ఉంటా, చిన్నపిల్లలు ఇట్లనే ఉంటా, దుస్తానంటది అమ్మ దగ్గరికి చక్క నూనె రాసి చక్కగా చుట్టంతా దగ్గరికి ఆయన గట్టిగా పిండి, ఇంకా వెనకట్ట రబ్బర్లు లేవు, రిబ్బన్లు ఉండే, ఈ నోరుతో పట్టుకొని రిబ్బన్ ఈ చేతితో గట్టి గుంజి కిట్టకిట్టలాడేటట్టు జడ వేస్తూ ఉండేది. వేస్తే ఆ పిల్లకి మొత్తం గుంజుకొచ్చి నొప్పి పెట్టి ఏడుస్తూ ఉండేవారు. కొంత నాకు హద్దుపోని ఎగేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నిన్ను శుద్ధిపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే, ఆయన సిద్ధంగా ఉన్నాడు నన్ను మళ్ళీ కడగడానికి, కానీ కడిగించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఏంటండి, ఆయన స్నానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, స్నానం చేపించడానికి, కానీ మనం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నవారిని కడుగుతాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు దావీదు. అందుకని ప్రభువా ఏమంటున్నాడు? ఏమడుగుతున్నాడు? ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అబ్బా, తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నువ్వు నన్ను కడుగు తండ్రి, నన్ను కడుగు, నన్ను ఉతుకు, నన్ను శుద్ధిపరచు, నన్ను పవిత్రపరచు. ఏమైంది నాకు? నేను మంచిగానే ఉంటుంది, నాకేమైంది? నన్ను బాగా చూస్తున్నదేంది? అరే, అట్లా అయితే కడగలేడు ఆయన. కడగమని మన లోపాన్ని మనమే గుర్తించాలి. దావీదు లోపాన్ని దావీదు గుర్తించాడు కాబట్టి, ప్రభువా నన్ను బాగుగా కడుగు తండ్రి, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి ప్రభువా. ఇంకా ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అవి లేవు ఆయనకి. ఏమి లేవు? ఉత్సాహం లేదు, సంతోషము లేదు. సంతోషముని రావాలంటే, ఉత్సాహమును గంతులు వేయాలంటే ఆయన్ని కడగనివ్వాలి, ఆయన్ని శుద్ధిపరచనివ్వాలి. అప్పుడు నీకు ఉత్సాహ సంతోషములు నీకు వస్తాయి. గంతులు వేస్తావు, దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తావు. ఎంతో సంతోషంగా ఉంటావు, ఎంతో ఆనందంగా ఉంటావు. అది లేదు నీకంటే కారణం ఏంటంటే, ఇంకా నీలో ఆయన చిత్తానికి అనుకూలమైన పద్ధతులు లేవు అని దాని యొక్క భావం. కాబట్టి ఆయనకు తెలిసింది కాబట్టి
ఆయన నాకు అవి కావాలా, ఉత్సాహ ఆనందం నాకు కావాలనుకున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా చెప్తున్నాడు. మీరు చెప్తారా అంటే సీక్రెట్ ప్రార్థన ఉంటుంది మీకు, ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. ప్రభా, నా స్వభావం మంచిగా లేదు, నా బుద్ధి మంచిగా లేదు, నా నోటి మాటలు మంచిగా లేవు, నా ప్రవర్తన మంచిగా లేదు, దీన్ని మార్చండి ప్రభా, నన్ను సరిచేయండి ప్రభా, నన్ను కడగండి ప్రభా, నువ్వు ఈ సోపుతో శుద్ధి చేయండి ప్రభా, శుద్ధితో నలుగొట్టండి ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను కడగండి ప్రభా అని అడుగుతారా? నాకు తెలియదు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన లోపాలన్నీ కూడా ఆయన దగ్గర పెట్టి మనం వేడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండింది. అడుగుతేనే చేస్తాడు, మనం ఆయన్ని వేడుకుంటేనే చేస్తాడు. అంతేకాని ఆయనకైనా స్వయంగా మనల్ని చేసేవాడు కానే కాడు. ఈ షాప్ ఇక్కడ డ్రై కిల్లింగ్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయి చొక్కాని తీసుకెళ్ళిపోయి, బాబు ఇది కొంచెం డ్రై క్లీన్ చేసి ఇస్త్రీ చేసి ఇవ్వాయంటే అంతే. ఎంత అంటాడు? 100 రూపాయలు అంటాడు, 150 రూపాయలు అంటాడు. ఎంతనే? 150 రూపాయలు తీసుకుంటాడు. 150 రూపాయలు ఇస్తే దాన్ని క్లారిటీగా మరక లేకుండా చూపించి శుభ్రం చేసి ఆయన మళ్ళీ మన చొక్క మనకు ఇస్తాడు. ఎందుకనంటే మనం గ్రహించాం 150 రూపాయలు పోయినా పర్వాలేదు, దీని మీద ఉన్న మరకలు పోగొట్టుకోవాలనుకున్నావు. కాబట్టి నువ్వు ఆ 150 రూపాయలు చెల్లించి ఏం చేస్తున్నావంటే దాన్ని శుభ్రం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావు. అలాగే దేవుడి దగ్గర నాలో లోపాలు ఉన్నాయని గ్రహిస్తే నువ్వు వెళ్ళిపోయి ఆయన దగ్గర ఆయన చేతికి అప్పగించుకొని నన్ను శుభ్రం చేయి ప్రభా అని వేడుకోగలుగుతాం. దావీదు గ్రహించాడు కనుక ప్రొఫెసర్కి వెళ్ళిపోయాడు, ఆయన దగ్గర వేడుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇంకొక మాట కూడా అక్కడ ఉంది. ఎన్న వచనమ్మా? 8వ వచనం. 10వ వచనం చదువు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఏం పుట్టించాలి? స్థిరమైన మనసు. మనుషులకు చాలా మందికి స్థిరం ఉండదు. ఇప్పుడు ఆదివారం ప్రకాశం కదా, ప్రకాశం ఈ కాడి నుంచి ఇక మంచిగా ఉండాలనుకుంటావు, ఇక మళ్ళీ ఆదివారం నుంచి ఇక మంచిగా ఉంటా, ఇక ఈ రోజు నుంచి మంచిగా ఉంటా అనుకుంటావు. మళ్ళీ ఏం జరుగుద్దో కథ మళ్ళీ అంతే. కడగబడిన పంది బురదలోకి డొల్లినట్లు, తినిన కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్లు అనే సామెత మనుషులైన వారు కలిగి ఉంటున్నారు. కాబట్టి ఎంతో స్థిరమైనటువంటి మనసు. ఏ మనసు ఉండాలంట? స్థిరమైన మనసు నూతనముగా నాకు పుట్టించు దేవా. ఏ మనసు ఉండాలి? స్థిరమైన మనసు. ఒకటంటే దాని మీద స్థిరంగా ఉండిపోవాలి. ఇట్లా చేస్తానండి అట్లా ఉండిపోవాలి, ఇట్లా నడుస్తానండి అట్లా ఉండిపోవాలి. ఈ సెలవుల్లో మానవస్ పొందుతానండి పొందిపోవాలి. నాకు మంచి రక్షణ కావాలండి, అది సంపాదించుకోవాలి, అదే దాని కొరకే ప్రాకులాడాలి. కొంతమంది ఇక తాగనండి అంతే, ఇక స్థిరంగా ఉండిపోవాలి. కొంతమంది తాగనండి చాలా రోజులు తాగకుండా ఉంటారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఏదైనా సరే దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దేవా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా నాకు పుట్టించు. నాకు ఆనందాన్ని కలగచేయి, నాకు ఉత్సాహాన్ని కలగచేయి, నాకు స్థిరమైన మనసు నీవు, నీ మీద ఆధారపడే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. దేవుడి దగ్గర అడుక్కునే కోరికల గురించి చెప్తున్నా. ఎంత మంచి ఆశలు ఆయన కలిగి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. అంటే తోసేస్తాడా దేవుడు? త్రోసేయడు. అంటే తోసేసే పరిస్థితులు మనకు అర్థం అవుతాయి. కాబట్టి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. చెప్తేనే పోతే సౌలు మీద ఆత్మను ఏం చేశాడు? తీసిపడేశాడు. సౌలు మీద ఉంటున్న ఆత్మను తీసి దావీదుకి ఇచ్చేశాడు. తీసేయకు ప్రభువా, పరిశుద్ధాత్మ నా మీద నుండి తీసివేయకు, నన్ను కనికరించు అని వేడుకుంటున్నాడు ఆయన. అట్లా మనం గ్రహింపుతో ప్రార్థించాలి. ఈ కీర్తన గ్రంథం లక్షణం అంతా ఏంటంటే ప్రార్థన. కాబట్టి ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, ప్రభా ఇల్లు ఒకటి, ప్రభా
పెళ్లి చేయి ప్రవ్వా, ఒక గొలుసు ప్రవ్వా, లేకపోతే ఆరోగ్యం ప్రవ్వా, లేదా ఉద్యోగం ప్రవ్వా. ఇక అసలు అడిగే ప్రార్థన స్టార్ట్ అయిందంటే అడిగేది ఏంటంటే వాళ్ళకి ఏది అవసరాలు ఉన్నాయో అవే అడుగుతారు తప్ప వాళ్ళ అంతరంగ స్థితిని మాత్రం అస్సలు బయట పెట్టరు. అంతరంగం నాకు బాగా కోపం ఉంది ప్రభా, ఈ కోపం తీసేయి ప్రభా, నేను బహు అసూయపరుని ప్రభా, అసూయపరాలని ప్రభా, ఇది తీసేయి ప్రభా, నాకు బాగా ద్వేషం ఉంది ప్రభా, ఈ ద్వేషం నుంచి నన్ను విడిపించు ప్రభా, దీన్ని తీసివేయి ప్రభా నాకు నా నుండి అని వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను గుర్తించి ప్రభు దగ్గరికి పెడితే అవి తీసేయడానికని సిద్ధంగా ఉన్నాడు. హిమము కంటే తెల్లగా నీ హృదయాన్ని కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కఠినంగా బాగా ఆవేశం ఉంది ప్రభు, ఈ ఆవేశం నుంచి విడిపించండి ప్రభు అంటే తీసేయలేడా? తీసేసిన తర్వాత ఎట్లుంటావు? ప్రశాంత్ నిమ్మలమైపోతావు. నేను నిమ్మలపరుస్తాడు. ఆయనకు అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఆ విధంగా దేవుడి సన్నిధిలో దావీదు వేడుకుంటున్నాడు. ఇంకొక మాట, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. రక్షణలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టింపుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. అది ప్రభా, నేను మంచి పవిత్రమైనటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి. నీ సన్నిధి మాతో ఉంచండి అని దేవుడి దగ్గర ఏం చేస్తున్నాండి? వేడుకుంటున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర సొలొమోను కూడా వేడుకున్నాడు. ఏమనంటే, నాకు జ్ఞానమే ప్రభా. సరైన జ్ఞానం గలవారు ఈ విధంగా దేవుడి దగ్గర అనేక విషయాలు వేడుకుంటారు. దేవుడి దగ్గర అనేక విషయాలు ఏం చేస్తారండి? వేడుకుంటారు. వేడుకుంటే మనం అడిగిన దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహింప చేస్తాడు. ఇస్తాడా? ఇవిడా? ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మనం అట్టి వారంగా సిద్ధపడాలని ఒక మాట. రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అయితే 30వ వచనం చదువుతాం. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేళ్ల వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవా, ఇశ్రాయేళ్ల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీవు సెలవిచ్చుట చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అది దేవుడు ప్రార్థన చేయగానే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన ప్రార్థన దేని కొరకు చేశాడు అంటే ప్రభువును ఘనపరిచే పని కొరకు చేశాడు. అందుకని ప్రభువును ఘనపరిచే పని కొరకు నిలబడ్డాడు.
దేవుని పని కొరకు నిలబడి, దేవుని పక్షంగా నిలబడి వేడుకున్నటువంటి ఆ ప్రార్థనని దేవుడు ఆలకించాడు. వెంటనే ఆకాశం నుండి అగ్ని గంధకములు వచ్చి వాటిని దహించి వేసినాయి. అప్పుడు ప్రజలందరూ కూడా ఏలియా దేవుడే నిజమైన దేవుడు, ఏలియా దేవుడే పూజాహరుడు, ఆయననే మనం ఆరాధించాలి అనేటువంటి గొప్ప నినాదము రావడం కొరకు దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం అడిగేటివి ఎట్లా ఉండాలంటే ప్రభువుని ఘనపరిచేటివై ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, ప్రభా నాకు గనక కొడుకు పుట్టినట్లయితే నేను ఖచ్చితంగా నీ సేవకి ఇస్తా ప్రభు అంటారు, ఇయ్యరు. ఇంకొంతమంది చదువుకుంటా ఉంటే పిల్లల్ని, నా కొడుకుని డాక్టర్ చేస్తే నేనేం చేస్తానంటే ఖచ్చితంగా అనేక పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేపిస్తా, ఖచ్చితంగా చేపిస్తా ప్రభువా అని ప్రమాణం చేస్తారు. కానీ ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోరు. నా కొడుకు కనుక నువ్వు ఉద్యోగం ఇచ్చినట్లయితే ప్రతి నెల దశమభాగం దీపిస్తా ప్రభువా, కానీ ఒక్క రూపాయి దశమభాగం తీయరు. ఎందుకంటే చేస్తారు ప్రార్థన, కానీ ఆ ప్రమాణాలని వాళ్ళు ఏం చేయరు, నిలబెట్టుకోలేరు. అందుకనే దేవుడికి వారి ద్వారా ఎటువంటి సంతోషము ఉండదు, వారి ద్వారా ఎటువంటి ఆనందము కూడా ఉండదు. అలా సాగిపోతూ ఉంటారు. నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను వర్షం కురిపిస్తున్నాడు అన్నట్లు అలా కొట్టుకుపోతూ ఉంటారు తప్ప దేవుడు సంతోషించే వ్యక్తులుగా ఉన్నట్లయితే అబ్బా ఎంత సంతోషం మనకు, ఎంత సంతోషం మనకు. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తాను. ఇంకొక చిన్న మాట చదువుకొని ముగిది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అది ఏం చెప్పాడండి? నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. కానీ తల్లిదండ్రులు కొట్టేటోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ తండ్రికి పిడిసేసేటోళ్ళు లేరు. ఆ తండ్రిని బట్టి కదా నీకు వచ్చింది, ఆ తల్లిని బట్టి కదా నీకు వచ్చింది. ఈ స్థాయికి నువ్వు వచ్చినావు అంటే నీ తల్లి కదా కారణం, నీ తండ్రి కదా కారణం. తల్లిని దగ్గర రాణిస్తలేవు, తండ్రిని దగ్గర రాణిస్తలేవు. నీ పెద్ద బిల్డింగులో నీ తండ్రిని పెట్టుకో, నీ తల్లిని పెట్టుకో. ఏం బుద్ధి ఉంది నీకు? ఏం లేదండి, నీకు జ్ఞానం లేదు, తెలివి లేదు నీకు. కాబట్టి దేవుడి వాక్యం అయితే ఆ విధంగా చెప్తుంది, తల్లిని తండ్రిని సన్మానించు. నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి నేను చదివించారు, వాళ్ళు తినక నీకు కావలసిన ఏర్పాట్లు చేశారు, నీ కొరకు ఎంత కష్టపడ్డారు. ఈరోజు నువ్వు వాళ్ళని కాదని నడుచుకోవడం అది నీకు ఎంతవరకు న్యాయం అవుతుంది? ఇది ఆత్మీయ తల్లిదండ్రులైనా అంతే, శరీర తల్లిదైనా అంతే. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా ఆయన ఆజ్ఞల్ని మీరకూడదు. ఆయన ఆజ్ఞకు మనం లోబడితే ఆయన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. హృదయ అంతరంగంలో ఏం దొరుకుద్దండి? సంతోష ఆనందాల్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపను మనం పొందుకుందాం. సొలొమోను వలె ఆ గొప్ప జ్ఞానం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. లేతే అజ్ఞానంగా ప్రవర్తిస్తే అంత అసంతృప్తి, అశాంతి తప్ప సంతోషాన్ని మనం చూడలేం. సంతోషాన్ని చూడాలంటే ఆయన జ్ఞానానుసారంగా ఆయన మనం వెతికినప్పుడు, లేదంటే జ్ఞానం లేకపోతే అడిగి తెలుసుకొని, అందులో బైబిల్ ఏముంటుందంటే మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకొని అందులో నడుచుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. తృప్తి కలగాలంటే అడిగి తెలుసుకొని నడుచుకోవాలి. లేదంటే దేవుని అడుగు, లేదంటే దేవుని బిడ్డలను అడుగు, అప్పుడు